కల్వకుంట్ల కవితకు ఒకప్పుడు గులాబీ పార్టీ అనుకూల మీడియా కావచ్చు, వాళ్ళ పేజీలు కావచ్చు, విపరీతమైన ప్రయారిటీ ఇచ్చేది. బీభత్సమైన స్పేస్ కల్పించేది. అప్పట్లో కేంద్ర దర్యాప్తు బృందం కవితను అరెస్ట్ చేసినప్పుడు గులాబీ మీడియా ఓ రేంజ్‌లో ఆర్టికల్స్ వేసింది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నంతగా తెగ బాధపడిపోయింది. న్యూస్ ఛానెల్స్‌లో కూడా బ్యాక్ టు బ్యాక్ కథనాలు వేశారు. ఆవిడ ఏం చేస్తుంది? ఏం క్వెషన్‌లు అడిగారని. అక్కడి దాకా ఎందుకు? జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా కవితకు గులాబీ మీడియా విపరీతమైన స్పేస్ ఇచ్చింది. ఎప్పుడైతే తన రాజకీయ అడుగులకు కవిత అడ్డు తగులుతున్నారు అనుకున్నారో, అప్పటి నుంచి ఆమె పాత్ర నామమాత్రం అయిపోయింది. ఆమెతో కేసీఆర్ కూడా మాట్లాడటం లేదని అంటున్నారు. సో, మరోవైపు గులాబీ మీడియా కూడా కవిత వార్తలకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇటీవల కవిత మీద ఒక నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై గులాబీ పార్టీ నాయకులు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. చివరికి జాగృతి కార్యకర్తలే రంగంలో దిగి బీభత్సం క్రియేట్ చేశారు. ఇంత జరిగినప్పటికీ గులాబీ మీడియా సింగిల్ కాలం వార్తను కూడా ఆమె కోణంలో ప్రసారం చేయలేదు. అక్కడ కనీసం ఆర్టికల్ కూడా రాయలేదు. కవిత ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెకంటూ సొంత మీడియా ఉండాలని, ఆమె వాదనను, ఆమె వార్తలను సమాజానికి చేరవేయాలంటే ఒక వ్యవస్థ ఉండాలని రాజకీయ నాయకులు చెప్తున్న పరిస్థితి. మరి కవితకు సొంత మీడియా ఛానల్స్ ఉండాలా? వద్దా?